నమస్కారం. ఇన్ఫినిట్ స్టోరీస్ తెలుగుకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ ఆత్మగా తిరిగొచ్చిన ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పార్ట్ 4. ప్రియ చనిపోయిన 5 ఏళ్ల తర్వాత యమలోకంలో తన పేరుమీద ఎలాంటి మరణ శాసనం లేదని, భూలోకంలో ఏదో ఒక తీరని కోరిక మిగిలి ఉందని చిత్రగుప్తుడు చెప్పడంతో ప్రియ ఆత్మగా తన పాత హైదరాబాద్ అపార్ట్మెంట్కి తిరిగొస్తుంది. అయితే ఆత్మకు కొన్ని పరిమితులు ఉండటం వల్ల ఆమె ఆ ఇల్లు దాటి బయటికి వెళ్లలేదు. అదే సమయానికి ఆ ఇంట్లోకి ఆమె మాజీ ప్రేమికుడు చందు అద్దెకు వస్తాడు. 5 ఏళ్ల క్రితం వీళ్లు విడిపోయాక ప్రియ హఠాత్తుగా చనిపోయింది. ఇప్పుడు చందు హ్యాండ్సమ్గా, ప్రొఫెసర్గా ఉన్నప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు పాలిపోయి నిరాశగా కనిపిస్తాడు. తన తీరని కోరిక ఏంటో తెలుసుకోవడానికి ప్రియ నిద్రపోతున్న చందు శరీరాన్ని ఆవహించి బయటికి వెళ్తుంది. కాలేజీ లైబ్రరీకి వెళ్లినప్పుడు చందు పీహెచ్డీ పూర్తిచేసి ప్రొఫెసర్ అయ్యాడని తెలుసుకుంటుంది. అక్కడ ఒక కంప్యూటర్లో సెర్చ్ చేయగా చందు తన సొంత ఏఐ మోడల్ ప్రాజెక్ట్ను ప్రియ చనిపోయిన ఒక నెలకే 10 లక్షలకు అమ్మేశాడని, కాలక్రమేణా దాని విలువ కోట్లకు చేరిందని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. అయితే తిరిగి వస్తున్నప్పుడు పార్కులోని కుక్కలను చూసి ప్రియ భయంతో నేలను గట్టిగా తన్నడంతో చందు ముక్కునుండి రక్తం కారి మెలకువ వస్తుంది. దాంతో ప్రియ ఆత్మ ఒక్కసారిగా మళ్లీ అపార్ట్మెంట్కి చేరుకుంటుంది. తెల్లవారుజామున 4 గంటలకు చందుని అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు ప్రియ పశ్చాత్తాపపడుతుంది. కొద్దిసేపటికి చందు ఇంటికి రాగా అతని వెనకాలే అతని కొత్త గర్ల్ఫ్రెండ్ వస్తుంది. చందు ప్రవర్తన తీవ్ర నిరాశతో కూడి ఉండటం, అతనికి హాస్పిటల్ ఐవీ టేప్ ఉండటం చూసి చందు ఏదో పెద్ద కష్టంలో ఉన్నాడని ప్రియ గ్రహిస్తుంది. అక్కడే ఉంటూ ప్రియ తన తీరని కోరిక ఏంటని ఆలోచిస్తుండగా ఆమెకు ఒక విషయం గుర్తొస్తుంది. కాలేజీ రోజుల్లో స్టూడెంట్ లోన్స్ తీర్చుకోవడానికి దాచుకున్న 80,000 రూపాయలు డబ్బు బాత్రూమ్ సింక్ కింద రహస్యంగా ఒక కవరులో దాచి ఉంచింది. ఆ కవర్ ఇప్పటికీ అక్కడే సురక్షితంగా ఉందని చూసి ఆ డబ్బుతో చందు తన పేరుమీద మంచి కర్మలు చేస్తే తనకు పునర్జన్మ లభిస్తుందని, అదే తన తీరని కోరిక అని గ్రహిస్తుంది. ఈ విషయం చెప్పడానికి ప్రియ ఉత్సాహంతో చందువైపుకి వెళ్లి అరిచినా అతనికి వినిపించదు. కాని చందు ఒక్కసారిగా ప్రియ ఉన్నవైపుకే చూస్తూ బాధతో గాలిలోకి చేయి చాచి ఏడవడం మొదలుపెడతాడు. దాంతో కథ పార్ట్ 3 ముగుస్తుంది. 4వ భాగం మొదలు. ప్రియ నిజంగా షాక్ అయిపోయింది. వాళ్ళిద్దరూ 2 ఏళ్లు కలిసి ఉన్నప్పుడు చందు ఎప్పుడూ ఇంత వీక్గా కనిపించడం ఆమె చూడలేదు. ఎండలో వాడి చర్మం పాలిపోయి కనిపిస్తోంది. వాడు ఏడుస్తూ బాధపడుతుంటే వాడి మెడమీద నరాలు కూడా ఉబ్బుతున్నాయి. అది చూసి ప్రియకు ఎంతో ఇబ్బందిగా అనిపించి పక్కకి తల తిప్పుకుంది. నిజానికి ఒక ఆత్మకి గుండె ఉండదు కాబట్టి ఇది తనకి కలిగిన బాధ అని చెప్పలేం. బహుశా వాడిని ఇలా చూడటం తనకి అలవాటులేదేమో. ప్రియ ఎప్పుడూ చందుని ఒక రోబోలాగా అనుకునేది. వాడికి మనుషులకు ఉండే ఎమోషన్స్ అస్సలు ఉండవని సరదాగా జోకులు కూడా వేసేది. వాడు ఎప్పుడూ ఏదో ఒక పనిమీద హడావిడిగా ఉండేవాడు. తన పెద్ద కలల కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడేవాడు. వాడి రోజంతా ఒక స్కేల్తో గీసినట్టు చాలా పక్కాగా ఉండేది. వాడు ఒక గడియారంలాగా పనిచేసేవాడు తప్ప ఎక్కడా మనుషులకు ఉండే ఆత్మీయత కనిపించేది కాదు. వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు ప్రేమలో ఉండటం కూడా అప్పట్లో అండర్జంటలుగా ఉన్నారు, స్మేమ్ కూడా ఉండాలి అనేలాగానే ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు అది వాళ్ల జీవితంలోనే అత్యంత కష్టమైన మరియు పేదరికంతో కూడిన సమయం. ఇద్దరూ పేద స్టూడెంట్స్ ఆకాశంలోని నక్షత్రాలవైపు చూస్తూ చిన్నప్పటినుండి కన్న కలల భవిష్యత్తు కోసం ప్రాకులాడేవారు. ఒకరికోసం ఒకరు కేటాయించుకోవడానికి వాళ్ల దగ్గర అస్సలు సమయం ఉండేది కాదు. వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆ 2 ఏళ్లలో వాళ్లు మిగతా కాలేజీ జంటల్లాగా ఒక్కసారి కూడా బయటికి వెళ్లలేదు. అందుకే చందు ఎప్పుడూ తన ఎమోషన్స్ని దాచుకుంటాడని, వాడు చాలా కోపంగా సీరియస్గా ఉంటాడని ప్రియ నమ్మింది. కాని ఇందాక ఆ అందమైన అమ్మాయిని చూసి బాధపడిన చందుని తలచుకుని ప్రియ ఒక చిన్న నిట్టూర్పు విడిచింది. నిజమైన ప్రేమ మనిషిని ఎంతైనా మారుస్తుంది. చందులాంటి ముభావంగా ఉండే వ్యక్తి కూడా ఇంతగాఘంగా ప్రేమలో పడగలడని ఆమెకు అప్పుడు అర్థమైంది. అబ్బో, తొందరపడివాడిని వెధవ అని తిట్టేశాను. వాళ్ల వ్యక్తిగత విషయాల్లో నేను జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని ఆమె అనుకుంది. ఇప్పుడు ఆమె నిజంగా ఆలోచించాల్సింది ఏంటంటే చందుతో ఆ 80,000 రూపాయల డబ్బు బయటికి తీయించాలి అని. ఇందాకటిలా గట్టిగా అరిస్తే లాభంలేదు, ఎందుకంటే చందు అది వినలేడు. ఒక ఆత్మ మరియు బతికున్న మనిషి ఒకరిని ఒకరు తాకలేరు. కేవలం వాడు నిద్రపోతున్నప్పుడు మాత్రమే వాళ్లు కలుస్తాయి. మరి ఇప్పుడు తనేం చేయాలి? ఆ డబ్బులు తీసుకుని తనకోసం మంచి కర్మ చేయడానికి తను మళ్లీ చందు బాడీలోకి వెళ్లాలా అని ప్రియ ఆలోచించింది. కాని మనిషిని ఆవహించడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఆమెకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. పోయినసారి పార్కులో వాడికి ముక్కు నుండి రక్తం కారడం,
స్పృహ కోల్పోవడం వంటివి కుక్కలను చూసి భయపడటం వల్ల జరిగాయా లేక తను ఎక్కువసేపు వాడి బాడీలో ఉండటం వల్ల జరిగాయా అని ఆమెకు తెలీదు. యమలోకం నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెకు తన చిత్రగుప్తుడితో కాంటాక్ట్ తెగిపోయాయి కాబట్టి ఆమె ఎవరినీ ఏమీ అడగలేదు. అలాగని చందు ప్రాణంతో ఆటలాడటం కూడా ఆమెకు ఇష్టంలేదు. ఇదంతా ఆలోచిస్తుంటే ఆమెకు చాలా తలనొప్పిగా అనిపించింది. అంతలో చందు సోఫామీద నుండి లేచి బాత్రూంలోకి వెళ్లడం ఆమె చూసింది. వాడు మొహం కడుక్కుంటున్నప్పుడు వాడి ముక్కు నుండి మళ్లీ రక్తం కారడం మొదలైంది. ప్రియ కొంచెం గిల్టీతో వెనక్కి తగ్గి చందు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ట్యాప్ తిప్పడం చూసింది. వాడు అస్సలు ఆశ్చర్యపోయినట్టుగానీ కంగారు పడుతున్నట్టుగానీ కనిపించలేదు. నీళ్ల శబ్దం గదిలో ప్రతిధ్వనించింది. వాడి ముక్కు నుండి పడుతున్న రక్తపు చుక్కలు ఆ తెల్లటి సింక్లో పడి నీళ్లలో కలిసి లేత ఎరుపు రంగులోకి మారి మెల్లగా డ్రైయిన్లోకి వెళ్ళిపోయాయి. చందు తన తల వెనక్కి వాల్చాడు. రక్తం కారడం ఆగిపోయాక ఒక టవల్ తీసుకుని ముఖంమీద ఉన్న నీళ్లను తుడుచుకున్నాడు. బాత్రూంలోని ఆ తెల్లటి వెలుతురులో వాడి ముఖం ఇంకా పాలిపోయినట్టు కనిపిస్తోంది. వాడి మణికట్టు ఎముకలు సన్నగా ఉన్నాయి. చేతి వెనకాల ఉన్న ఆ మెడికల్ టేప్ కింద నుండి నీలం రంగు నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. నిన్నటికంటే వాడు ఇంకా కొంచెం బరువు తగ్గినట్టు ప్రియకు వింతగా అనిపించింది. ఆమె కళ్ళు ఆర్పింది. నిజంగా నేను వాడిని చాలా ఇబ్బంది పెట్టాను అని ఆమెకు అనిపించింది. అంతా అయ్యాక చందు తన పక్కన ఉన్న ఆ తెల్లటి బ్రష్ని తీసుకున్నాడు. ఈసారి వాడు కనీసం నవ్వలేదు. వాడు వంగి ఆ బ్రష్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ వేడి నీళ్ల ఆవిరివల్ల వాడి కళ్ళు కొంచెం చెమ్మగిల్లి గాజు కళ్లలా మెరుస్తున్నాయి. చాలాసేపటి తర్వాత వాడు చాలా మెల్లగా ఏదో అనడం ప్రియ విన్నది. ఈసారి నేనేం చేయాలి? మరి నీ సంగతేంటి? ప్లీజ్ నాకు కొంచెం నేర్పిస్తావా? అని వాడు అడిగాడు. అసలు వాడు ఏం చేయాలి? ఒక బ్రష్ని అడగడం వల్ల ఉపయోగం ఏముంది? అని ప్రియకు అనిపించింది. నిజానికి వాడు బయటికి వెళ్లి ఆ అమ్మాయికి సారీ చెప్పాలి. తన ఈగో పక్కన పెట్టి ఆ అమ్మాయిను బతిమిలాడాలి. ఒక పూల గుత్తి ఇచ్చి సముదాయించాలి. అది కుదరకపోతే ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వాలి. అంతేకాని ఇలా బ్రష్తో మాట్లాడటమేంటి? అని ప్రియ చిరాకుగా కళ్ళు తిప్పుకుంది. ఆ బ్రష్ తల నిమిరిన తర్వాత చందు మళ్లీ హాల్లోకి వచ్చి టీపై మీద ఏదో వెతకడం మొదలుపెట్టాడు. ఏదో చాలా ముఖ్యమైన వస్తువు కోసం వెతుకుతున్నట్టు ఉన్నాడు. ప్రియకూడా చేతులు కట్టుకుని వాడి వెనకాలే వెళ్లి వాడు ఏం చేస్తున్నాడా అని ఆసక్తిగా చూస్తోంది. ఆమెకు ఎంత బోర్ కొట్టిందంటే వీలైతే ఆమెకూడా వెతకడానికి సాయం చేద్దామన్నంత పని అయింది. ఆ టీపై నిండా సిగరెట్ పీకలే ఉన్నాయి. అక్కడక్కడా పాత పేపర్లు, కాలేజీ రీసెర్చ్ పేపర్లు, కరెంటు బిల్లులు, ఖాళీ మందు బాటిళ్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ప్రియ అది చూసి అసహ్యంగా తన తల అడ్డంగా తిప్పింది. ఓరే బాబూ, ఇంత చెత్తలో నీకు ఏదైనా దొరికితే అది నిజంగా అదృష్టమే అని అనుకుంది. అనుకున్నట్టే ఆ టీపై మొత్తం తిరిగేసినా చందుకి వెతుకుతున్న వస్తువు దొరకలేదు. వాడు నుదురు ముడిచి కొంచెం సేపు అక్కడే నిలబడిపోయాడు. చివరకు ఇంకేమీ చేయలేక వాషింగ్ మెషీన్ దగ్గరికి వెళ్లి ఉతికిన 2 బట్టలు బయటికి తీశాడు. ఏమీ మాట్లాడకుండా వాడు బట్టలు మార్చుకోవడం మొదలుపెట్టాడు. ప్రియ ఒక్కసారిగా స్తంభించిపోయింది. చందు షర్ట్ మారుస్తున్నప్పుడు వాడి కండరాలు కొంచెం కనిపించగానే ఆమె వెంటనే వెనక్కి తిరిగి తన చేతులతో కళ్ళు మూసుకుంది. దొంగచాటుగా కూడా చూడకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె తన కళ్ళు తెరిచేలోపే అపార్ట్మెంట్ తలుపు ధభేల్ మని శబ్దం చేస్తూ మూసుకుపోయింది. ఆ హాల్లోకి వచ్చిన గాలి ప్రియ ఆత్మగుండా దూసుకుపోయింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి హాలంతా ఖాళీగా ఉంది. చందు మళ్లీ బయటికి వెళ్ళిపోయాడు. గోడమీద ఉన్న క్యాలెండర్ వైపు చూసింది. చందుగనుక దాన్ని మార్చడం మర్చిపోకపోతే ఈరోజు బుధవారం. అంటేవాడు మళ్లీ డ్యూటీకి వెళ్తున్నాడా? ఈ మధ్య చందు ప్రవర్తన చాలా వింతగా, అర్థం కాకుండా ఉన్నా సరే వాడు ఇంట్లో ఉంటే కనీసం ఏదో ఒక అలికిడి ఉంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. వాడు వెళ్ళిపోగానే ప్రియకి మళ్లీ ఒంటరితనం గుర్తొచ్చింది. అసలు టైం ఎలా పాస్ చేయాలో అర్థంకాక బయటి ప్రపంచం తెలియని ఒక పాతకాలపు ఇల్లాలులా తనని తాను ఊహించుకుని బాధపడింది. ఛా! కాసేపు నిద్రపోదాం అంటే దెయ్యాలకి నిద్ర ఉండదు కదా అని ఆమె విసుక్కుంది. నేలమీద పడుకుని ఆ నీడల్లో అటూ ఇటూ దొర్లింది. ఆ తర్వాత ఉండబట్టలేక కిటికీ నుండి వస్తున్న ఎండలోకి తన చేయి చాచి చూసింది. ఆ ఎండ కిరణాలు తన చేయి లోపలి నుండి వెళ్తుంటే చేయిగాలిమారి కొంచెం జివ్వుమనిపిస్తోంది. అది చూసి ఆమెకు భలే థ్రిల్గా అనిపించింది. చూస్తుంటే గబ్బలంలాగా ఉన్నాను అని తనని తాను ఆటపట్టించుకుంటూ అక్కడే ఉండిపోండి. ప్రియ కాసేపు అలా ఆడుకుని బోర్ కొట్టి నిట్టూర్చింది. అటూ ఇటు దొర్లి మళ్లీ అలాగే పడుకుంది. ఒక్కసారిగా కళ్ళు ఆర్పేసరికి టీపాయ్ కింద దుమ్ములో ఏదో కనిపించింది. అది ఒక చిన్న మందుల సీసా. ఇందాక చందు దీనికోసమే వెతుకుతున్నాడా అని ఆమెకు అనుమానం వచ్చింది.
ప్రియ మెల్లగా ఆ టీపాయ్ కిందకి దొర్లుకుంటూ వెళ్ళి ఆ మురికి పట్టిన సీసావైపు ముక్కు ఆనించి మరీ చూసింది. దానిమీద ఉన్న లేబుల్ నిండా ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఆ మెడికల్ టెర్మ్స్ ఆమెకు ఏమీ అర్థం కాలేదు. పైగా ఆ మందు పేరు ఉన్నవైపు సీసా బోర్లా పడి ఉంది. ప్రియ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఈ కాలంలో లైఫ్ అంటేనే పనిచేయడం, డబ్బు సంపాదించడం, ఆ తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ మింగడం, మళ్ళీ ఇదే రిపీట్ అవ్వడం అని అందరూ అనుకుంటారు కదా. ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో మాత్రం విటమిన్ టాబ్లెట్లు ఉండవు. కాసేపు నీరసంగా అనిపిస్తే ఒకటి వేసుకోవడం, మళ్లీ హుషారుగా పనిచేసుకోవడం అంతా మామూలే అని ఆమె సరిపెట్టుకుంది. ప్రియా ఆ సీసాని చందుకోసం తీసి పెడదామని చేయి చాచింది. కాని ఎప్పటిలాగే ఆమె వేళ్లు ఆ సీసా లోపలి నుండి వెళ్ళిపోయాయి. కనీసం దానిమీద ఉన్న దుమ్ము కూడా చెదరలేదు. ఆమె మెల్లగా మళ్లీ టీపాయ్ కింద నుండి బయటికి వచ్చి, వీడు దీన్ని ఎప్పుడు చూస్తాడో ఏమో అని కాసేపు ఆలోచించింది. ఆ తర్వాత షీ, వాడి బాధలు నాకెందుకులే అని తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ 80,000 రూపాయలను ఎలాగైనా చందు తన పేరుతో మంచి పనులు చేయాలని ప్రియ గట్టిగా అనుకుంది. ఒకవేళ చందు బాడిలోకి మళ్లీ వెళ్లడం కుదరకపోతే ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంటే ప్రియ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. చందుకి ఒక కల పంపిస్తే ఎలా ఉంటుంది? నిజానికి యమలోకంలో మనకి ఇష్టమైన వాళ్లకి కలలు పంపించే మార్గం ఒకటి ఉంది. కాని అది చాలా అంటే చాలా కష్టం. దాదాపు మళ్లీ మనిషిగా పుట్టడానికి అయ్యే కష్టం ఉంటుంది. ఎందుకంటే రెండు లోకాల మధ్య ఇలా జోక్యం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధం, మరియు ఇందులో చాలా రిస్కు ఉంటుంది. ప్రియ ఒకసారి ఒక ఆత్మను చూసింది. ఆ వ్యక్తి బతికున్నప్పుడు పెద్ద లాటరీ గెలిచాడు, కాని అది క్లెయిమ్ చేయకముందే చనిపోయాడు. దాంతోవాడు చాలా డబ్బులు చెల్లించి తన ఫ్యామిలీకి ఆ విషయం చెప్పడానికి ఒక కలని పంపించడానికి చాలా కష్టపడ్డాడు. వాడు ఎంతో పుణ్యం చేస్తోంటేనో అలా అవకాశం దొరికింది. ప్రియలాంటి ఆత్మకి అది అస్సలు సాధ్యం కాదు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. తను ఇప్పటికే చందు ఉంటున్న అదే ఇంట్లోకి వచ్చేసింది. వాడు రాత్రిపూట నిద్రపోయినప్పుడు ఈ రెండు లోకాల మధ్య ఉండే ఆ అడ్డుగోడ కొంచెం పల్చగా మారుతుంది, మరియు వాడి స్పృహ కూడా సరిగ్గా ఉండదు. అప్పుడు తను గట్టిగా పిలిస్తే అది వాడికి కలలో వినిపించే అవకాశం ఉంది. పగలు తను గట్టిగా అరిచినట్టు ఇప్పుడు కూడా అరిస్తే బహుశా చందుకి అది వినిపిస్తుందేమో అని ప్రియ అనుకుంది. అంటే ఒక రకంగా వాడికి కలలో కనిపించి తన విషయం చెప్పినట్టే కదా. ప్రియ ఎంత ఉత్సాహపడిపోయిందంటే ఒక్కసారిగా పైకి వెళ్లి సీలింగ్కి అతుక్కుపోయింది. అక్కడ ప్లాస్టర్ బోర్డు మీద ఉన్న కొన్ని బూజు మచ్చల దగ్గర తల ఆనించి గాలిలో గిరగర తిరిగింది. చందుని ఇప్పుడే లాక్కొచ్చి పడకమీద పడేసి నిద్రపోయేలా చేయాలని ఆమెకు అనిపించింది. ప్రియ మధ్యాహ్నం అంతా చాలా ఆశగా ఎదురుచూసింది. సాయంత్రం సూర్యుడు అస్తమించి బయటగాలివాన మొదలే చీకటి పడ్డాక చందు చివరకు ఇంటికి వచ్చాడు. వాడు ఎడమచేత్తో ల్యాప్టాప్ బ్యాగ్, కుడిచేత్తో ఒక ప్లాస్టిక్ కవర్ పట్టుకుని తీసుకొచ్చాడు. వాడు చూడటానికి చాలా నీరసంగా ఉన్నాడు. వాడి అందమైన పెదాలు ఎండిపోయి పాలిపోయాయి, నుదుటిమీద ఉన్న నల్లటి జుట్టు చెదిరిపోయింది. చందు ఏమీ పట్టనట్టు దాన్ని విదిలించి ఎప్పటిలాగే సోఫా వెనకాల పడేసి తన సామాన్లతో నేరుగా గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మంచం పక్కనే టేబుల్ ఉంది, పాత రోజుల్లో ఉన్నట్టే. చందు తన ల్యాప్టాప్ బయటికి తీసి ఛార్జింగ్ ప్లగ్ పెట్టి దాన్ని ఆన్ చేశాడు. ఆ చీకటి గదిలో కంప్యూటర్ స్క్రీన్ నుండి వస్తున్న ఆ నీలి రంగు వెలుతురు వాడి కళ్లమీద పడుతోంది. వాడు కీబోర్డ్ మీద వేగంగా టైప్ చేస్తూ కొన్ని ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ ప్లాస్టిక్ కవరులో ఉన్న ఫుడ్ తీసి అందులో ఉన్న తినడం మొదలుపెట్టాడు. అది చూసి ప్రియకి ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మైమరిచిపోయింది. ఈ దృశ్యం ఆమెకు చాలా తెలుసు. అదే గది, అదే టేబుల్, నిశ్శబ్దంగా నడుస్తున్న కంప్యూటర్, కొంచెం చల్లగా ఉన్న ఫుడ్. కాని ఇప్పుడు ఒకే ఒక తేడా ఉంది. అప్పట్లో ఇక్కడ 2 పార్సెల్ ఉండేవి. ఒకటి వాడికి, ఒకటి తనకి. కింద ఉండే చిన్న హోటల్ నుండి తెచ్చుకునే ఆ ఫుడ్ అప్పట్లో కేవలం 15 రూపాయలకే వచ్చేది. అందులో చికెన్ కర్రీ, అన్నం, ఆనియన్ ఉండేవి. అది చాలా మామూలు భోజనమైనా సరే తింటే భలే రుచిగా ఉండేది. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ రేట్లు ఎంత పెరిగాయో ఏమో అని ప్రియ ఆలోచించింది. అప్పట్లో చందు పనిలో ఎంతలా మునిగిపోయేవాడంటే కనీసం తినడానికి కూడా టైం ఉండేది కాదు. ఫుడ్ అలా పక్కన తెరిచిపెట్టేసేవాడు. అప్పుడు ప్రియవాడు గమనించకుండా మెల్లగా వాడి బాక్సులో నుండి 2 చికెన్ ముక్కలు దొంగిలించేది. వాడు చూడట్లేదని తను అనుకునేది కాని చందు అది గమనిస్తూనే ఉండేవాడు. తను అలా దొంగతనంగా ముక్కలు తీసుకోవడం చూసి వాడికి నవ్వొచ్చేది. కాని కళ్ళు మాత్రం కంప్యూటర్ స్క్రీన్ మీద నుండి తిప్పకుండానే ఆ మీల్ బాక్స్ని మెల్లగా తన వైపుకి జరిపేవాడు. అలా దొంగతనంగా ముక్కలు తీశాక మళ్ళీ కొంచెం గిల్టీగా అనిపించి ఒక ముక్కని, ఒక పెద్ద స్పూన్ అన్నాన్ని వాడి బాక్సులో వేసేదాన్ని. నేను చాలా నిశ్శబ్దంగా చేస్తున్నాను అనుకునేదాని కాని చందు అది ఎప్పుడూ గమనిస్తూనే ఉండేవాడు.
నేను అలా దొంగతనంగా ముక్కలు తీసుకోవడం వాడికి భలే నవ్వు వచ్చేది. వాడి కళ్ళు మాత్రం కంప్యూటర్ స్క్రీన్ మీద కోడింగ్ మీదే ఉండేవి కాని ఒక చేత్తో కీబోర్డ్ వదిలేసి ఆ ఫుడ్ని మెల్లగా నా వైపుకి జరిపేవాడు. ఎంత తిండిపోతువి నువ్వు అని వాడు అంటే, నేను తిండిపోతుని కాదు, నువ్వు ఇది మొత్తం తినలేవేమో అని భయపడి సాయం చేస్తున్నా అంతే. అయినా రాత్రిపూట ఎక్కువ చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు తెలుసా అని నేను కవర్ చేసేదాన్ని. ఓహో, అయితే థాంక్స్, నువ్వు చాలా మంచిదానివి అనివాడు వెటకారంగా అనేవాడు. పర్వాలేదులే అని నేను సమాధానం చెప్పేదాన్ని. అదేగది, అదే హోటల్ ఫుడ్. కాని ఇప్పుడు ఆ పాత ముచ్చట్లు లేవు. ఆ టేబుల్ రంగు కూడా వెలిసిపోయింది. ప్రియ తన ఆలోచనల నుండి బయటపడి ఆ టేబుల్ అంచుమీద కూర్చుని చందు పనిచేస్తూ తింటుంటే అలా చూస్తూ ఉండిపోయింది. స్క్రీన్ మీద యూనివర్సిటీకి సంబంధించిన అకడమిక్ సిస్టమ్ కనిపిస్తోంది. ప్రొఫెసర్ చందు స్టూడెంట్స్ అసైన్మెంట్స్ కరెక్ట్ చేస్తున్నాడు. అన్నీ ఆన్లైన్ డాక్యుమెంట్స్, లైన్ల కొద్ది కోడింగ్. వాడు వాటన్నింటినీ చకచకా చూస్తూ మధ్య మధ్యలో అన్నం తింటున్నాడు. చందు అలా కొన్ని గంటలపాటు కూర్చుని పనిచేస్తూనే ఉన్నాడు. ప్రియకూడా చాలా ఓపికగా గంటల తరబడి ఎదురుచూసింది. రాత్రి 11 గంటలకు వాడు తన స్టూడెంట్స్కి సంబంధించిన ఆఖరి అసైన్మెంట్ గ్రేడింగ్ పూర్తిచేశాడు. కాని వాడు కంప్యూటర్ ఆపలేదు. వాడు ఒక కొత్త ఖాళీ డాక్యుమెంట్ ఓపెన్ చేశాడు. అబ్బో, వీడికి ఎంత ఓపికో అని ప్రియ భుజాలు దించేసి ఆవలిస్తూ వాడు అసలు ఎప్పుడు పడుకుంటాడా అని వేళ్లతో లెక్కలేయడం మొదలుపెట్టింది. కాని చందు కావాలనే చేస్తున్నట్టుగా ఉన్నాడు. వాడు ఆ ఖాళీ పేజీవైపు ఒక 10 నిమిషాలపాటు ఏదో లోతైన ఆలోచనలో ఉండిపోయాడు. ప్రియకు ఓపిక నశిస్తున్న సమయంలో వాడు చివరకు టైప్ చేయడం మొదలుపెట్టాడు. వాడు రాస్తున్న పదాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. బహుశా వాడు రాసింది వాడికి నచ్చలేదేమో, మళ్ళీ ప్రతిపదాన్ని డిలీట్ చేసేశాడు. ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో చందు మెల్లగా శ్వాస తీసుకుంటూ తన నుదురు నిమురుకుంటూ చాలా సీరియస్గా ఉన్నాడు. ఏదో చాలా ముఖ్యమైన పని చేస్తున్నట్టుగా వాడి ముఖం ఉంది. ప్రియ కింద కూర్చుని గడ్డం కింద చేయి పెట్టుకునివాడు మళ్లీ కొన్ని లైన్లు రాయడం, మళ్లీ నచ్చక డిలీట్ చేయడం చూస్తోంది. కీబోర్డ్ మీద డిలీట్ కీ శబ్దం గదిలో స్పష్టంగా వినిపిస్తోంది. చివరకు ఆ డాక్యుమెంట్లో మళ్లీ కేవలం 2-3 వాక్యాలు మాత్రమే మిగిలాయి. అర్ధరాత్రి దాటిపోయింది. బయట అంతా చిమ్మచికటిగా ఉంది. చందు కొంచెం చిరాగ్గా కనిపిస్తున్నాడు. అతను తన షర్ట్ కాలర్ పట్టుకుని లాగుతూ, జుట్టు సవరించుకుంటూ గట్టిగా నిట్టూర్చాడు. అతను ఏదో పని పూర్తి చేయలేనని భయపడుతున్నాడో, లేక ఏదో పెద్ద బాధలో ఉన్నాడో ప్రియకు అర్థం కాలేదు. చందు కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని పక్కన ఉన్న వాటర్ గ్లాస్ కోసం చేయి చాచాడు. కాని అది ఖాళీగా ఉంది. అతను ఏమీ మాట్లాడకుండా ఆ ఖాళీ గ్లాసు పట్టుకుని నీళ్లకోసం హాల్లోకి వెళ్లాడు. ప్రియ ఆసక్తిగా ఆ కంప్యూటర్ స్క్రీన్ వైపు చూసింది. చందు అంతలా కష్టపడుతున్నాడంటే ఏదో పెద్ద రీసెర్చ్ పేపర్ లేదా కష్టమైన కోడింగ్ రాస్తున్నాడేమో అని ఆమె అనుకుంది. కాని అక్కడ తెల్లటి పేజీమీద సాదాసీదా అక్షరాలతో ఒక టైటిల్ ఉంది. నీకోసం కొన్ని సూచనలు. అందులో మొదటి లైన్ ఇలా ఉంది: నువ్వు ఏ నెలలో నిద్రలేస్తావో నాకు తెలీదు. బహుశా అప్పటికి ఈ విషయాలన్నీ పాతవి అయిపోవచ్చు. కాని ఇవి నీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. నువ్వు ఓపికగా ఇది మొత్తం చదువుతావని అనుకుంటున్నాను. నువ్వు త్వరగా నిద్రలేస్తే అకౌంట్లో ఇంకా కొంత డబ్బు ఉండాలి. పాస్వర్డ్ నీ పుట్టినరోజు. ఆ డబ్బు నీకు కొంతకాలం సాయపడుతుందని ఆశిస్తున్నాను. మధ్యలో చాలా ఖాళీ ప్లేస్ ఉంది. అదంతా వాడు రాసి డిలీట్ చేసేశాడు. వాడు ఎంత కష్టపడి ఆ పదాలను ఎంచుకున్నాడో, ఎన్నిసార్లు రాసి తుడిచేశాడో ఎవరికీ తెలీదు. ఆ ఖాళీ తర్వాత చివర్లో 2 లైన్లు ఉన్నాయి. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీతో ఎప్పుడూ ఉండలేకపోతున్నందుకు క్షమించు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. లివ్ వెల్. ప్రియా అయోమయంగా తల తిప్పింది. అసలు దీని అర్థం ఏంటో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. ఆమెకు ఏమీ అర్థమయ్యేలోపే హాల్ నుండి ఒక్కసారిగా ఏదో పడిపోయిన పెద్ద శబ్దం వచ్చింది. దాంతోపాటు గ్లాస్ పగిలిన శబ్దం కూడా వినిపించింది. ప్రియ భయపడి వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ చిమ్మచికటిలో కూడా ఆమెకు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. హాల్ మధ్యలో ఎవరో పడిపోయి ఉన్నారు. వాడు మరెవరో కాదు, చందు. చందు నేలమీద పడిపోయి ఉన్నాడు. వాడి కళ్ళు గట్టిగా మూసుకుపోయాయి. మొహం రక్తంలేక పాలిపోయి తెల్లగా ఉంది కాని వాడి చెవులు మరియు మెడమాత్రం వింతగా ఎర్రబడి ఉన్నాయి. వాడు నీళ్లకోసం పట్టుకున్న ఆగాజు గ్లాసు పక్కనే ముక్కలే పడి ఉంది. ఆ గ్లాసు పెంకులు వాడి చేతికి బలంగా గుచ్చుకున్నాయి. అందులో ఒక గాయం చాలా లోతుగా ఉంది. బహుశా ఏదైనా ప్రధాన రక్తనాళం కట్ అయిందేమో. రక్తం అస్సలు ఆగకుండా విపరీతంగా కారిపోతోంది. ఆ గాయం చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. కాని చందుకు మాత్రం కనీసం స్పృహ కూడా లేదు. వాడు ఏ కదలిక లేకుండా కట్టెలా అలా పడి ఉంటే ప్రియకి ఒక్క క్షణం భయం వేసింది, ఎక్కడవాడు చనిపోయాడో అని. ఆమె వణుకుతూ
తన తల తిప్పి అటూ ఇటూ చూసింది. కాని ఆ గదిలో ఇంకే ఆత్మ కనిపించలేదు. దాంతో ప్రియ కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఆమె వెంటనే నేలమీద పడుకుని చందు చెవి దగ్గరికి వెళ్లి గట్టిగా పిలిచింది. చందు, చందు. కాని అటునుండి ఎటువంటి సమాధానం లేదు. దాంతో ఆమెకి చాలా కంగారు వచ్చేసింది. ఏం చేయాలో అర్థంకాక తలగోక్కుంటూ వాడి చేయి వైపు చూసింది. ఉండబట్టలేక ఆ గాయాన్ని తన చేత్తో అదిమి పట్టుకోవాలని చూసింది. కాని ఆ వేడి రక్తం ఆమె అరచేతిగుండా దూసుకుపోతోంది తప్ప అస్సలు ఆగడంలేదు. వాడు గనుక త్వరగా నిద్రలేవకపోతే ఈ మూసివున్న అపార్ట్మెంట్లో ఎవరూ వాడిని కాపాడలేరు, మరియు వాడు చనిపోయే ప్రమాదం ఉంది. ప్రియకి తను ఎప్పుడో చదివిన ఒక సైన్స్ ఆర్టికల్ గుర్తొచ్చింది. ఒకవేళ రక్తనాళం పగిలి రక్తం ఆగకపోతే కొద్ది నిమిషాల్లోనే మనిషి చనిపోయే అవకాశం ఉంది. అది గుర్తురాగానే ఆమె ఒక్కసారిగా కంగారు పడిపోయింది. ఎందుకో ఆమెకి అర్థం కాలేదు. ఒక ఆత్మకి గుండె ఉండదు, కాని ప్రియకి మాత్రం తన గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. తనవల్లే చందు చనిపోతున్నాడా అన్న భయం కలిగింది. ఆత్మకి గాలి తగలదు కాబట్టి ప్రియ నేలమీద పడుకుని చందు ఛాతి కదలికలను గమనించింది. అరనిమిషం గడిచేసరికి వాడి శ్వాస చాలా బలహీనంగా మారిపోయింది. ఆమె ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అని నిర్ణయించుకుంది. ప్రియ పళ్ళు బెగబట్టి మెల్లగా చందు దగ్గరికి జరిగి అస్సలు వెచ్చదనంలేనివాడి శరీరాన్ని గట్టిగా హగ్ చేసుకుంది. మరుసటి క్షణమే ఆమెమీద ఏదో పెద్ద భారం పడినట్టు ఊపిరి ఆడనంత నొప్పి మొదలైంది. ప్రియ భరించలేక రెండుసార్లు గట్టిగా అరిచింది. ఆమె కాళ్ళు చేతులు వాటంతటా అవే ముడుచుకుపోయాయి. అమ్మా, నొప్పి అనిపించింది. ఒళ్లంతా నొప్పులతోపాటు తల వెనకాలకూడా గట్టిగా దెబ్బ తగిలినట్టు ఉంది. బహుశా తలకి ఏదైనా గట్టిగా తగిలి స్పృహ తప్పిందేమో అని ఆమెకి అనిపించింది. చందు, నన్ను క్షమించు, నిజంగా సారీ అని ప్రియ మూలిగింది. 100 ఏళ్ల తర్వాత నువ్వు చనిపోయి యమలోకానికి వచ్చినప్పుడు నేను నిన్ను చూసుకుంటానులే కాని ప్లీజ్ ఇప్పుడే రవ్వదు అని ప్రియ వణుకుతూ గొనుక్కుంది. ఆమె మెల్లగా సోఫా దగ్గరికి పాక్కుంటూ వెళ్లి ఒక షర్ట్ తీసుకుని తన వణుకుతున్న చేతులతో ఆ గాయంమీద అదిమిపట్టింది. ఆ షర్ట్ చేతుల్ని గుండెకు దగ్గరగా ఉండేలా గట్టిగా కట్టేసింది. ఈ చిన్న పనికే ఆమెకు చెమటలు పట్టేసి ఆయాసం వచ్చి తల తిరగడం మొదలైంది. వీడికి ఇన్ని కండలు ఉన్నాయికదా, అన్నీ ఉత్తుత్తివేనా, వీడేంటి ఇంత వీక్గా ఉన్నాడు అని ఆమెకు అనిపించింది. ప్రియ కాసేపు ఊపిరి పీల్చుకుని రక్తం తడిసిన ఆ షర్ట్ వైపు చూసింది. రక్తం కారడం మునుపటికంటే కొంచెం తగ్గింది. తల తిరగడం కొంచెం తగ్గేవరకు రెస్ట్ తీసుకుని మెల్లగా కుంటుకుంటూ గదిలోకి వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద చందు ఫోన్ ఉంది. చందు ఫోన్ నుండి వాడి గర్ల్ఫ్రెండ్కి ఫోన్ చేసి వెంటనే వాడి బాడీ నుండి బయటికి వచ్చేసి ఆమె వచ్చి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లేవరకు వెయిట్ చేయడమే కరెక్ట్ అని ప్రియ అనుకుంది. ఇలా చేస్తే వాడికి ఇంకేమీ ప్రమాదం జరగకుండా ఉంటుందని ఆమె ఆలోచన. ఈ ఆలోచన రాగానే ప్రియకి చాలా సందేహం కలిగింది. ఒకవేళ ఎవరినైనా ఆవహించడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంత తీవ్రంగా ఉంటే అంటే పొరపాటున ఒకరి ప్రాణం తీసేంత ప్రమాదకరంగా ఉంటే చిత్రగుప్తుడు ఆ విషయం తనకు ముందే ఎందుకు చెప్పలేదు? యమలోకంలో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక ఆత్మ బతికున్న మనుషుల తలరాతలో అస్సలు జోక్యం చేసుకోకూడదు. మరి ఇలాంటి పొరపాటు ఎలా జరిగింది? ప్రియా అయోమయంగా తల ఊపి తన పెదవి కొరుక్కుంది. సరేలే, ఆ సంగతి తర్వాత తేల్చుకోవచ్చు, ప్రస్తుతానికి చందు సంగతి చూడాలి అని అనుకుంది. ప్రియ టేబుల్ మీద ఉన్న చందు ఫోన్ తీసుకుని ఆన్ చేసింది. విపరీతంగా రక్తం పోవడం వల్ల కాబోలు చందు కళ్లకు అంతా మసక మసకగా కనిపిస్తోంది. ఆమె కళ్ళు రుద్దుకుని స్క్రీన్ని మొహానికి దగ్గరగా పెట్టుకుని కళ్ళు చిన్నవి చేసి చూసింది. అందులో ఫేస్ రికగ్నిషన్ ఆన్ చేసిలేదు. ఫోన్ అన్లాక్ చేయాలంటే పాస్కోడ్ అడుగుతోంది. కాలేజీలో ఉన్నప్పుడు చందు తన ఫోన్కి అసలు పాస్వర్డ్ కూడా పెట్టుకునేవాడు కాదని ఆమెకు గుర్తుంది. ఇది చూసి ప్రియకి తలనొప్పిగా అనిపించింది. 5 ఏళ్ల క్రితం ఉన్న చందు గురించి తనకు సరిగ్గా తెలీదు. మరి ఇప్పుడున్న చందుని ఆమె ఎలా అర్థం చేసుకోగలదు? సాధారణంగా చాలామంది తమ పుట్టినరోజునే పాస్కోడ్గా పెట్టుకుంటారు. కాని చందుకి అసలు పుట్టినరోజే లేదు. వాడు ఒక అనాథాశ్రమంలో పెరిగిన అనాథ. వాడి ఐడి కార్డు మీద ఉన్న డేట్ కూడా ఏదో ఒకటి గుర్తుకోసం రాసిందే తప్ప వాడికి తన అసలు పుట్టినరోజు ఎప్పుడు అన్నది తెలీదు. ప్రియవాడికి ముఖ్యమైన తేదీలు ఏముంటాయా అని తన బుర్రకి పదును పెట్టింది. ఆమె దృష్టిలో తను యూనివర్సిటీలో చేరిన రోజే తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఆ రోజుతోనే తను తన చిన్న ఊరిని, తన ఫ్యామిలీని వదిలేసి తన భవిష్యత్తు కోసం ఒంటరిగా బయటికి వచ్చింది. చందుకు కూడా అదే ముఖ్యమైన రోజు అయ్యుంటుందని ప్రియ అనుకుంది. ప్రియ తలవంచుకుని యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ డేట్ ఎంటర్ చేసింది. కాని అది తప్పు అని చూపించింది. ఆ తర్వాత వాడు అదే కాలేజీలో లెక్చర్గా చేరిన రోజు ఏమైనా అయ్యుంటుందా అని లైబ్రరీలో చూసిన డేట్ ఒకటి ప్రయత్నించింది. అది కూడా తప్పే.
సాధారణంగా ఫోన్లు 3 సార్లు తప్పుగా నొక్కితే లాక్ అయిపోతాయి. ఇప్పుడు ఆమె దగ్గర ఒకే ఒక లాస్ట్ ఛాన్స్ మిగిలి ఉంది. ఇంకే తేదీ నొక్కాలో ప్రియకు అస్సలు అర్థం కాలేదు. ఒక నిమిషం గట్టిగా ఊపిరి పీల్చుకుని వాడు పెట్టుకునే అవకాశం అస్సలు లేదని అనుకున్నా వాడికి ఏదో ఒక చిన్న సంబంధం ఉన్న ఒక డేట్ నొక్కింది. ఆశ్చర్యంగా ఆ పాస్వర్డ్ పనిచేసింది. ఫోన్ తెరుచుకుంది. ప్రియ ఒక్కసారిగా కళ్ళు ఆర్పింది. చందు పొడవైన కనురెప్పల నీడలో ఆమె కళ్లలోని అయోమయం కనిపిస్తోంది. అసలు చందు ఆ తేదీనే పాస్వర్డ్గా ఎందుకు పెట్టుకున్నాడు? వాడు దాన్ని నిజంగానే అంత సీరియస్గా తీసుకున్నాడా అని ప్రియ ఆశ్చర్యపోయింది. ఆ తేదీ మరేదో కాదు, ప్రియ పుట్టినరోజుకు సరిగ్గా మరుసటి రోజు. ప్రియకి తన పుట్టినరోజు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దానికి ఒక కారణం ఉంది. ప్రియ తన అన్నయ్య కంటే 3 ఏళ్లు చిన్నది. కాని వాళ్ళిద్దరి పుట్టినరోజులు కేవలం ఒక వారం తేడాలోనే ఉండేవి. అందుకే ఇంట్లో ఎప్పుడూ ఇద్దరికి కలిపి అన్నయ్య పుట్టినరోజే వేడుక చేసేవారు. ఆ కేకు అన్నయ్యకు ఇష్టమైన ఫ్లేవర్ ఉండేది. దానిమీద పేరు కూడా వాడిదే ఉండేది. మంచంమీద వెలిగించే కొవ్వొత్తులు కూడా వాడి వయసు ప్రకారమే ఉండేవి. పుట్టినరోజు పాట పాడేటప్పుడు మాత్రం చివరిలో ప్రియ పేరు తగిలించేవారు. కోరిక కోరుకునే టైం వస్తే అన్నయ్యే కొవ్వొత్తులు ఓపేవాడు. చిన్నప్పుడు తన ఫ్రెండ్స్, కొవ్వొత్తులు నువ్వు ఓపకపోతే నీ కోరికలు నెరవేరవు అని ప్రియకి చెప్పేవారు. అందుకే తను కళ్ళు మూసుకున్నా ఎప్పుడూ ఏమీ కోరుకునేది కాదు. తన పుట్టినరోజు వేడుకల్లో తనకు సంబంధమే లేనట్టు, అదంతా చాలా బోర్ అని ప్రియ ఫీలయ్యేది. కాని ఆ సంవత్సరం అంతా మారిపోయింది. చందుకి అసలు పుట్టినరోజే లేదు. వాడు ఒక అనాథాశ్రమంలో పెరిగాడు. అందుకే ప్రియ ఒకసారి సరదాగా, నీకు పుట్టినరోజు లేదు కదా, అందుకే ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు తర్వాత వచ్చే రోజును నీ బర్త్డేగా చేసుకుందాం అని చెప్పింది. వాడు ఆ మాటని 5 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని తన ఫోన్ పాస్వర్డ్గా పెట్టుకుంటాడని ప్రియ అస్సలు ఊహించలేదు. హైదరాబాద్కి ప్రియ వచ్చి అది 4వ సంవత్సరం. ఆమె, చందు ప్రేమలో పడికూడా అప్పటికి దాదాపు ఏడాది కావస్తోంది. అప్పుడు పరీక్షల సమయం కావడంతో ఇద్దరూ రోజూ లైబ్రరీలోనే కూర్చుని చదువుకునేవాళ్లు. ఆ రోజు ప్రియ పుట్టినరోజు, కాని ఆమె ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. వారం క్రితమే వాళ్ల ఇంట్లో అన్నయ్య పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అమ్మనాన్నలు రమ్మని పిలిచినా కూడా ప్రియ వెళ్లలేదు. ఆ మధ్యాహ్నం చందుకి ఏదో పార్ట్ టైం జాబ్ ఉండటంతో ఒక 2-3 గంటలు బయటికి వెళ్లాడు. వాడు తిరిగి వచ్చేసరికి బాగా చీకటి పడుతోంది. దంతపటు వర్షం కూడా పడుతోంది. ప్రియ కళ్ళు మస్కబారే అంతలా కష్టపడి చదువుకుంటోంది. ఆమె ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని గాలి పీల్చుకుని కిటికీలో నుండి బయటికి చూసింది. అక్కడ చందు నల్లటి బట్టలు వేసుకుని కనిపిస్తున్నాడు. వాడి దగ్గర గొడుగులేదు తడుచుకుంటే మెల్లగా లైబ్రరీ మెట్లు ఎక్కుతున్నాడు. వాడి వెనకాల ఉన్న ప్రపంచమంతా ఒక పాత పెయింటింగ్లాగా మసకగా ఉంది. ప్రియ తన గడ్డం కింద చేయి పెట్టుకుని వాడు వస్తున్నవైపు చూస్తూ ఉండిపోయింది. అప్పుడే ఆమె ఒకటి గమనించింది. చందు చేతిలో ఒక బాక్స్ ఉంది. అది ఒక చిన్న బాక్స్. లోపల ఏముందో సరిగ్గా కనిపించట్లేదు. కాని ఆ బాక్స్కి ఒక పింక్ కలర్ రిబ్బన్ కట్టి ఉంది. అది చూడటానికి ఎలా ఉందంటే, ప్రియ తన కళ్ళు ఆర్పేసి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసింది. తనేమీ పొరపాటు పడట్లేదని కన్ఫర్మ్ చేసుకుంది. వెంటనే తన చేతిలో ఉన్న పెన్ను కింద పడేసింది. ఆమెకు ఒక్కసారిగా ఏదో తెలియని కంగారు మొదలైంది. ఆ ఫీలింగ్ని చెప్పడం చాలా కష్టం. తన గుండె బయటికి వచ్చేంత వేగంగా కొట్టుకుంటోంది. ఒక్క క్షణం ఆమెకు పరుగున వెళ్లి చందుని పలకరించి, వాడు తనకోసం నిజంగా కేక్ తెచ్చాడా అని చూడాలని అనిపించింది. కాని మరుసటి క్షణమే ఆమెకు భయం వేసింది. అసలు అది సాధ్యం కాదని అనుకుంది. తను అసలు ఆ విషయం వాడికి ఎప్పుడూ చెప్పలేదు కదా, మరి చందుకి తన పుట్టినరోజు అని ఎలా తెలుస్తుంది? పైగా అంత ఖరీదైన బాక్స్ కనీసం తన అమ్మనాన్నలు కూడా తనకి ఎప్పుడూ అలాంటివి కొనివ్వలేదు. మరివాడు ఎలా కొంటాడు? తనకంటే చందుకే ఎక్కువ స్టూడెంట్ లోన్స్ ఉన్నాయని, వాడు తనకంటే ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ చేస్తాడని ప్రియకు తెలుసు. దానికి తోడు బయట వర్షం విపరీతంగా కురుస్తోంది. వాడు చాలా బిజీగా ఉన్నాడు కదా, అసలు బయటికి వెళ్లి కేక్ కొనడానికి వాడికి ఎక్కడిది? ప్రియ దీని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత సిగ్గుగా అనిపించింది. నేను అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నానా? అసలు వీడికి నా బర్త్డే అని ఎలా తెలుస్తుంది? అని ఆమెకు చాలా మొహమాటంగా అనిపించింది. అందుకే చందు లైబ్రరీకి తిరిగి రాగానే ప్రియ తలదించుకుని చాలా కష్టపడి చదువుకుంటున్నట్టు నటించింది. వాడు మెల్లగా ఆ బాక్స్ని తనవైపుకి జరిపేవరకు ఆమె తలెత్తి చూడలేదు. ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఏంటిది? దీనిమీద నీళ్లు ఉంది. నా పేపర్లు అన్నీ తడిసిపోతున్నాయి అని మెల్లగా గొనిగింది. చందు తన కనుబొమ్మలు కొంచెం పైకి ఎత్తి కొన్ని టిష్యూ పేపర్లు తీసుకుని ఆ తడినంతా తుడిచేశాడు. మళ్ళీ ఆ బాక్స్ని ఆమె వైపుకి నెట్టి, నువ్వే చూడు అన్నాడు. అప్పుడు ప్రియ, ఏంటో చూద్దాంలే అన్నట్టుగా చాలా క్యాజువల్గా దానివైపు చూసింది.
లైబ్రరీలో వెలుతురు చాలా ఎక్కువగా ఉండటంతో ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను చూసింది అస్సలు తప్పు కాదు. అది నిజంగానే ఒక కేక్. చిన్నప్పటినుండి తన అన్నయ్యతో కలిసి సెలబ్రేట్ చేసుకునే ఆ కూల్ కేకులులాగా ఇది లేదు. ఇది చాలా అందంగా, మెత్తగా, పింక్ కలర్లో ఒక ప్రిన్సెస్ డ్రెస్ లాగా ఉంది. దాని చుట్టూ తెల్లటి పూసలు కూడా ఉన్నాయి. ఆ ప్రిన్సెస్ డ్రెస్ లాంటి కేక్ మీద ఒక మెసేజ్ రాసి ఉంది. హ్యాపీ బర్త్డే టు ప్రియా. అక్కడ స్పష్టంగా తన పేరే రాసి ఉంది. ఆ క్షణంలో ప్రియకి ఊపిరి ఆగిపోయినంత పని అయింది. ఆమె కళ్ళు ఆ కేక్ మీద నుండి అస్సలు పక్కకు తిరగట్లేదు. కాని నోటినుండి మాత్రం చాలా కరుకుగా మాటలు వచ్చాయి. చందు, ఇది చాలా ఖరీదు అయ్యుంటుంది కదా. నా దగ్గర నీకు తిరిగి ఇవ్వడానికి అస్సలు డబ్బులు లేవు అని ఆమె అంది. నిజానికి ప్రియ తన దగ్గర ఉన్న ప్రతి రూపాయి దాచుకోవాలి. ఎందుకంటే ఆమె మీద ఇప్పటికే చాలా స్టూడెంట్ లోన్స్ ఉన్నాయి. వాడు ఏమీ తెలియనట్టు, నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. అలా అయితే నాకు ఏదోలా అనిపిస్తుంది అని ప్రియ అంది. చందు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ప్రియ జుట్టుని నిమిరి ఒక 2 సెకన్లు ఆగి ఇలా అన్నాడు. ఇది ఫ్రీగా వచ్చింది. ఏదో నీ అదృష్టం బాగుండి దొరికిందని అనుకో. ఏంటి? ఎందుకు? అని ప్రియ ఆశ్చర్యంగా అడిగింది. నేను పనిచేసే ఇంటర్నెట్ కేఫ్ పక్కనే ఈ కేక్ షాప్ ఉంది. ఆ షాప్ ఓనర్ ఎప్పుడూ మా కేఫ్కి వచ్చి గేమ్స్ ఆడుతుంటాడు. అందుకే మా ఇద్దరికీ బాగా పరిచయం. ఎవరో ఆర్డర్ ఇచ్చి తీసుకుని కేక్ ఒకటి ఉంటే పరేయబోతున్నారు. అందుకే నేను అడిగి తీసుకున్నాను. వాడేదానిమీద నీ పేరు కూడా రాసి ఇచ్చాడు అని అబద్ధం చెప్పాడు చందు. అంత మంచి అవకాశం నాకు దక్కిందా అని ప్రియ నమ్మలేనట్టు అడిగింది. వెంటనే ప్రియ మొహంలో పెద్ద నవ్వు వచ్చింది. ఆ బాక్స్కి ఉన్న పింక్ రిబ్బన్ని ఆమె చాలా ప్రేమగా ముట్టుకుంది. అది చాలా మెత్తగా ఉండి వెలుగులో మెరిసిపోతోంది. ఆమె దాన్ని ఎంత చూస్తుంటే అంతలా నచ్చేస్తోంది. ఆమె కళ్ళు చిన్నవి చేసి ఏదో తక్కువ ధరకే వస్తువు దొరికిన పిల్లాడిలా భలేగా నవ్వింది. అమ్మో, ఆ షాపుకి వచ్చే కస్టమర్లకి అస్సలు టేస్ట్ లేనట్టుంది. ఇంత అందమైన కేక్ని ఎలా వదిలేశారబ్బా అని ప్రియ ఆశ్చర్యపోయింది. చందు కనుబొమ్మ ఎగరేసి, అవును, వాళ్ళకి నిజంగానే టేస్ట్ లేదులే అని మెల్లగా అన్నాడు. ప్రియ ఇక ఆగలేక ఆ రిబ్బన్ విప్పి చాలా జాగ్రత్తగా ఆ కేక్ని బయటికి తీసింది. ఆమె మొహంలో నవ్వు చెవులదాకా వెళ్ళింది. వెంటనే వాగుడు మొదలుపెట్టింది. చందు, అసలు ఇవాళ నా పుట్టినరోజు అని నీకు ఎలా తెలిసింది? ఆ కేక్ షాప్ ఓనర్ టేస్ట్ చాలా బాగుంది. వాడు ఏమైనా నా తలలో కెమెరా పెట్టాడా ఏంటి? నాకు ఇలాంటి కేక్ అంటే ఇష్టమని వాడికి ఎలా తెలిసింది? ఈ లేస్ డిజైన్ నిజంగా ఉన్నట్టే ఉంది. ఈ ప్రిన్సెస్ డ్రెస్ చూడు ఎంత బాగుందో. మన యూనివర్సిటీ దగ్గర ఇంత మంచి కేక్ షాప్ ఉందా? నాకు అస్సలు తెలీదు. ఆ ఓనర్ చాలా మంచోడు. నేను రేపు పొద్దున ఉద్యోగంలో చేరాక ఖచ్చితంగా వాడి దగ్గరే కేకులు కొంటాను. ప్రియా ఒక చిన్న ప్రిన్సెస్ లాగా మారిపోయి ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తూ తెగ వాగేస్తోంది. చందు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపికలేక ఒక్కో కొవ్వొత్తిని కేక్ మీద పెట్టి వెలిగించడం మొదలుపెట్టాడు. సరిగ్గా 22 కొవ్వొత్తులను వరుసగా పేర్చాడు. సరే, ఇక వాగడం ఆపి వీటిని ఆదే అని చందు అనగానే ప్రియా సరే అని తల ఊపింది. ప్రియా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె చివరిసారిగా చందువైపు చూసింది. వాడుకూడా ఆమెవైపు అలాగే చూశాడు. బ్రరీలో చుట్టుపక్కల చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ వీళ్లనే వింతగా చూస్తున్నారు. కాని ప్రియా అవేమీ అస్సలు పట్టించుకోలేదు. ఆమె మెల్లగా కళ్ళు మూసుకుంది. కోరిక కోరుకోవడానికి కలిపి పట్టుకున్న ఆమె చేతులు కొంచెం వణుకుతున్నాయి. అయితే ఇప్పుడు నేను కోరిక కోరుకోవాలా అని ఆమె అడిగితే వాడు అన్నాడు. ఆ సంవత్సరం చందు చూస్తుండగా ప్రియ తన జీవితంలో మొదటిసారి ఒక బర్త్డే కోరిక కోరుకుంది. ఇన్ని ఏళ్లు గడిచిపోయినా సరే అప్పట్లో తను ఏం కోరుకుందో ఎంత ప్రయత్నించినా ప్రియకు అస్సలు గుర్తురావట్లేదు. ఆమెకు గుర్తున్నదల్లా ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కేక్ కట్ చేసి తిన్నారు. ప్రియ కడుపునిండా కేక్ తిని లైబ్రరీ సోఫామీద పడుకుని కోడింగ్ టైప్ చేస్తున్న చందుని తన తలతో మెల్లగా నెట్టింది. ఏంటి అని చందు ఆమెవైపు ఒకసారి చూశాడు. ప్రియ చందు కాళ్లమీద తలపెట్టుకుని వాడివైపు మెరుస్తున్న కళ్లతో చూస్తూ ఇలా అంది, పుట్టినరోజులు నిజంగా భలే సరదాగా ఉంటాయి. ఈ స్ట్రాబెర్రీ కేక్ భలే రుచిగా ఉంది. చాక్లెట్ కంటే ఇది 100 రెట్లు బాగుంది. చందు, మనం ఇంకో పుట్టినరోజు త్వరగా చేసుకుందాం, సరేనా? పుట్టినరోజులు మనకి ఇష్టమొచ్చినప్పుడు వస్తాయా ఏంటి? ఇంకొక సంవత్సరం ఆగు అనివాడు టైప్ చేస్తూనే అన్నాడు. నేను సంవత్సరం దాకా ఆగలేను అని ప్రియ మొండిగా సమాధానం ఇచ్చింది. వచ్చే నెల నీ పుట్టినరోజు కదా, నీ ఎగ్జామ్ హాల్ టికెట్ మీద చూశాను అని ప్రియ అడిగింది. అది నా పుట్టినరోజు కాదు అని చందు కంప్యూటర్ స్క్రీన్ వైపే చూస్తూ చాలా మామూలుగా చెప్పాడు. వాడు దానికి బాధపడుతున్నట్టు ఏమీ అనిపించలేదు. అందుకే
ప్రియ కూడా వాడికోసం బాధపడి మూడ్పాడు చేసుకోలేదు. ఆమె ఒక్కసారిగా వాడి కాళ్లమీద నుండి లేచి కూర్చుంది. వాడి గడ్డానికి ఆమె తల తగిలినంత పని అయింది. చందు, నీకు అసలు పుట్టినరోజు లేనప్పుడు ప్రతిరోజూ నీ పుట్టినరోజే అనుకోవచ్చు. రేపటి సంగతి ఏంటి? ఇప్పటినుండి ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు తర్వాత వచ్చే రోజే నీ బర్త్డే. నేను నీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను అని ప్రియ ఉత్సాహంగా అంది. ప్రతి సంవత్సరమా అని చందు ఆమెవైపు చూశాడు. అవును, సరేనా అని ప్రియవాడి చేయి పట్టుకుని ఊపింది. అప్పటికే ఆమె మనసులో రేపు ఏ కేక్ కొనాలా అని ఊహించుకుంటోంది. డబ్బులు దాచుకోవాలనే ఆఖరి జాగ్రత్త కూడా ఒక్కసారిగా మాయమైపోయింది. సరేలే, కేక్ చాలా రుచిగా ఉంది, పుట్టినరోజులు కూడా చాలా సరదాగా ఉంటాయి కదా. అందుకే తన దగ్గర ఉన్న పొదుపు డబ్బుల నుండి చందుకోసం ఇంకొక కేక్ కొనాలని ప్రియ నిర్ణయించుకుంది. చందుకి ఇష్టమైన ఫ్లేవర్ కొని దానిమీద వాడి పేరు రాయించి సరిగ్గా 22 కొవ్వొత్తులు వెలిగించాలని ప్లాన్ చేసుకుంది. ఎలాగో చందుకి ఏది ఇచ్చినా పెద్దగా పేచీపెట్టడు, వాడికి నచ్చితే చాలు, అది తనకి కూడా నచ్చినట్టే అని ఆమె అనుకుంది. ప్రియ ఎంతో సంతోషంగా ఊహల్లో తేలిపోతుంటే చందు ఆమెవైపు కళ్ళు తిప్పుకోకుండా చూస్తూనే ఉన్నాడు. చాలాసేపటి తర్వాత వాడు మెల్లగా కనురెప్పలు ఆర్పేసి చాలా నెమ్మదిగా అన్నాడు. కాని దురదృష్టవశాత్తు మరుసటిరోజు చందు కలవలేకపోయాడు. ప్రియ కేక్ పట్టుకునివాడి హాస్టల్ కింద నిలబడి ఫోన్ చేసింది. కానివాడు ఫోన్ ఎత్తలేదు. ఆమె వాడి రూమ్మేట్ని అడిగితే చందు నిన్న రాత్రి హాస్టల్కి రాలేదని తెలిసింది. కొన్ని రోజుల తర్వాత వాడు కాలేజీకి తిరిగి వచ్చాడు కాని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్లాడనే విషయం మాత్రం చెప్పలేదు. అప్పుడు పరీక్షలు జరుగుతుండటంతో ప్రియ కూడా బిజీగా ఉండి దాన్ని వదిలేసింది. తను సరదాగా అన్న మాటల్నివాడు సీరియస్గా తీసుకోలేదని, ఏదో జోక్ అనుకుని ఉంటాడని ఆమె అనుకుంది. అయినా సరే ప్రియ ఆ కేక్ ఓపెన్ చేసి ఒక్క ముక్క కూడా తినలేదు. ఆ కేక్ 2 రోజులపాటు హాస్టల్ గదిలోనే ఉండి పాడైపోయింది. ఆ మరుసటి సంవత్సరం ఆగస్టులో వాళ్ళిద్దరూ విడిపోయారు. అక్టోబరులో ప్రియ చనిపోయింది. హైదరాబాద్లో కురిసే ఆ వర్షం ఆమె మళ్ళీ ఎప్పుడు చూడలేదు. చందుతో కలిసి ఆ పుట్టినరోజు జరుపుకునే అవకాశం కూడా ఆమెకు రాలేదు. మరి వాడికి ఆ రోజు ఇంకా ఎలా గుర్తుంది? లేక అది కేవలం ఒక కోయిన్సిడెన్సా? లేకపోతే ఏదైనా సంవత్సరంలో యాడ్రోజున వాడి జీవితంలో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగిందా? ప్రియకి ఏమీ అర్థం కాలేదు. అడిగి తెలుసుకుందామంటే చందు స్పృహలో లేడు. ఆమె తన తలనొప్పిని భరిస్తూ చందు ఫోన్ ఓపెన్ చేసి రీసెంట్ కాంటాక్ట్స్ చూసింది. అందులో మొదటి పేరు శుభ అని ఉంది. ఈమె ఆ అందమైన అమ్మాయి అయ్యుంటుంది కదా అని అనుకుంటూ ప్రియా ఆ నెంబర్కి కాల్ చేసింది. కొన్ని సెకన్ల తర్వాత ఫోన్ కలిసింది. హలో చిన్నా, ఏమైంది అని అటునుండి ఒక ఆడపిల్ల వాయిస్ వినిపించింది. ప్రియ తన గొంతు సవరించుకుని చందులాగే మాట్లాడటానికి ప్రయత్నించింది. నేను ఇంట్లో కింద పడిపోయాను. నువ్వు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావా అని అడిగింది. అంతకుముందు సాయంత్రం వాళ్ళిద్దరి మధ్య కొంచెం సీరియస్గా ఉందని ప్రియకి తెలుసు. అందుకే ఆమె గొంతు మార్చి ఒక ముద్దు పేరును కలిపింది. బేబీ. చందు గొంతుతో అంత సిగ్గుచేటు పేరు పలవడం ఆమెకు చాలా వింతగా, ఇబ్బందిగా అనిపించింది. అవతలివైపు ఒక నిమిషం నిశ్శబ్దం ఏర్పడింది. ఆ తర్వాత చాలా కంగారుగా ఇలా వినిపించింది. ఏమైంది చిన్నా? చాలా దెబ్బ తగిలిందా? తలకి ఏమైనా తగిలిందా? చందు తలమీద ఉన్న దెబ్బను ముట్టుకుంటూ ప్రియ ఇలా అనుకుంది. నిజంగానే ఈ అమ్మాయి డాక్టర్ కదా, అందుకే అంత కరెక్టుగా గెస్ చేసింది. అవును, నాకు అంటే చిన్నాకి తలకి దెబ్బ తగిలింది. చాలా నొప్పిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని ప్రియ చందులా నటించి చెప్పింది. శుభ గొంతు వెంటనే సీరియస్గా మారింది. సరే, నాకు అర్థమైంది. నాకు కాల్ చేసినందుకు థాంక్స్. నువ్వు ఉన్న చోటే ఉండు, అస్సలు కదలొద్దు. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే అని ప్రియ కొంచెమాగి మళ్ళీ బేబీ అని పిలిచింది. అవతలివైపునుండి ఏ సమాధానం లేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రియ బెడ్మీద పడుకుని తనకు సౌకర్యంగా ఉండేలా సర్దుకుంది. రక్తం ఆగడానికి తన చేతికి కట్టిన ఆ షర్ట్ గట్టిగా ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది. ఆమె కళ్ళు మూసుకుని చందు శరీరం నుండి బయటికి రావడానికి ప్రయత్నించింది. కాని ప్రియ భయంతో కళ్ళు తెరిచింది. తన చేతులు చూసుకుని చందు ముఖాన్ని గట్టిగా గిల్లి చూసింది. ఆమె ఇంకా చందు శరీరంలోనే ఉంది. ఆమె అస్సలు బయటికి రాలేకపోతోంది. ఇంతటితో పార్ట్ 4 ముగిసింది. ఈ ఎపిసోడ్ తర్వాత మీకు ఏమనిపించింది? చందుకి ఏమి జరిగింటుందని మీరు అనుకుంటున్నారు? మీ అంచనాలను కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కథలోని ప్రతి కొత్త ఎపిసోడ్ను ముందుగా చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి.